వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. టీడీపీలో ఆయనే ఒక డిక్షనరీ. పార్టీ పెట్టినప్పటి నుంచి పసుపు జెండాను నమ్ముకుని చంద్రబాబుకు రైట్ హ్యాండ్ లా వ్యవహరించిన అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేయని పదవి లేదు, ఎక్కని మెట్టు లేదు. కానీ ఇంతటి సుదీర్ఘ పొలిటికల్ కెరియర్ లో ఆయనకు ఒక పెద్ద లోటు మిగిలిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్దల సభలో అడుగు పెట్టాలనే యనమల దశాబ్దాల కళ ఈసారైనా నెరవేరుతుందా? అసలు రాజ్యసభ సీట్ల ఎంపికలో చంద్రబాబు మార్క్ లెక్కలు ఏంటి? యనమలకు ఈసారి ఎందుకు మొండిచెయ్యి ఎదురైంది? టీడీపీ చరిత్రలో అత్యంత కీలకమైన సీనియర్ నాయకుడిగా యనమల రామకృష్ణుడు నిలిచారు. పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుండి ఆయన టీడీపీ జెండాను మోస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పీఏసీ చైర్మన్గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానాలను అధిరోహించినప్పటికీ ఆయన జీవితంలో ఒక పెద్ద లోటు మిగిలిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది యనమల రామకృష్ణుడి బలమైన కాంక్ష. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు వెళ్లాలనే ఆయన కల ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎంపికలో కూడా ఆయనకు అవకాశం దక్కడం లేదని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ఈ సీనియర్ నేత ప్రస్తుతం తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తన సుదీర్ఘ అనుభవానికి రాజ్యసభ సభ్యత్వంతో ముగింపు పలకాలనే ఆయన ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. నాడు ఎన్టీఆర్ కాలం నుండి నేడు చంద్రబాబు నాయుడు వరకు టీడీపీలో నమ్మకమైన బంటుగా యనమల కొనసాగారు. ఒకప్పుడు తుని నియోజకవర్గం అంటే యనమల రామకృష్ణుడు, యనమల అంటేనే తుని అన్నట్లుగా రాజకీయం సాగింది. సుమారు 16 ఏళ్ల పాటు వరుస విజయాలతో ఆ నియోజకవర్గాన్ని తన కోటగా మార్చుకుని శాసించారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం పసుపు జెండాను వీడలేదు. గతంలో టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు స్పీకర్గా ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబుకు కొండంత అండగా నిలిచింది. అసెంబ్లీలో చంద్రబాబు తన బలాన్ని నిరూపించుకోవడానికి యనమల తీసుకున్న నిర్ణయమే టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ యనమల పట్ల ఎంతో గౌరవభావంతో మెలుగుతూ ఉంటారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవులు దక్కుతూనే వచ్చాయి. కానీ ఈసారి సీనియారిటీ కోటాలో ఉన్న యనమలకు పదవిని రెన్యువల్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రివర్గంలో కూడా స్థానం దక్కకపోవడంతో ఈ సీనియర్ లీడర్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు మనసులో ఇప్పుడు ఒక అసంతృప్తి రాజుకుంటోంది. వయసు పైబడుతున్న వేళ పెద్దల సభకు వెళ్లి గౌరవంగా రాజకీయాల నుండి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. తన జీవితకాల కోరికను ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు చెవిలో వేసి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల రేసులో యనమల పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవుల అనే కోణంలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే యనమల కుమార్తె అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ చట్టసభల్లో కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన అల్లుడు కూడా లోక్సభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఒకే ఇంట్లో 2 ప్రజాప్రతినిధులు ఉండటంతో యనమలకు ఈసారి మొండిచేయి తప్పేలా లేదు. మరో 3 ఏళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని అధిష్టానం నుండి కేవలం హామీ మాత్రమే లభించింది. దాంతో తన ఆఖరి కోరిక తీరకుండానే రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వస్తుందేమోనని యనమల ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఎందరో నాయకులు వచ్చి వెళ్లారు. కానీ పార్టీ స్థాపించిన 1983 నుండి ఇప్పటి వరకు నిలకడగా ఉన్న ఏకైక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు వ్యూహాలకు పదును పెట్టడంలో యనమల మేధస్సు ఎప్పుడూ కీలక పాత్ర పోషించింది. బడ్జెట్ రూపకల్పనలో శాసనసభ లోపల వెలుపల ఆయన చూపిన ప్రతిభ అమోఘమైనది. కానీ అంతటి సీనియర్ నాయకుడైన రాజకీయ జీవితంలో ఒక అసంతృప్తి అనేది సహజంగానే ఉంటుంది. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో
సభలో అడుగుపెట్టాలనేది యనమల రామకృష్ణుడి దశాబ్దాల నాటి కల. పెద్దల సభలో అడుగుపెట్టి తన మేధా విధానంతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఆయన ఆశపడ్డారు. ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో తన పేరు ఖరారు అవుతుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక సమీకరణాలు, కుటుంబ సభ్యుల పదవుల రీత్యా ఆయన పేరు మరుగున పడిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన యనమల ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు టాక్. తన పొలిటికల్ కెరియర్లో మిగిలిపోయిన ఈ లోటును చంద్రబాబు భవిష్యత్తులోనైనా భర్తీ చేస్తారో లేదో చూడాలి. ఎన్టీఆర్ కేబినెట్లో యువ మంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన యనమల ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనదే. 1994లో టీడీపీ ఘన విజయం సాధించినప్పుడు ఎన్టీఆర్ ఆయనకు గౌరవప్రదమైన స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచి పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. చంద్రబాబు హయాంలో వరుసగా ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ రాష్ట్ర ఖజానాకు దిక్సూచిగా నిలిచారు. 2004లో పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి చంద్రబాబు తన కృతజ్ఞత చాటుకున్నారు. 2014 విభజన ఏపీలో సైతం ఎమ్మెల్సీగా ఉంటూనే మంత్రివర్గంలో అత్యంత కీలక బాధ్యతలు స్వీకరించారు. అయితే 2024 ఎన్నికల తర్వాత యనమల రామకృష్ణుడి రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని పునరుద్ధరించకపోవడంతో పాటు మంత్రివర్గంలో అసలు చోటే దక్కలేదు. కనీసం రాజ్యసభ సీటు అయినా దక్కుతుందని ఆశించిన యనమలకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అటు అల్లుడికి ఇటు కుమార్తెకు పదవులు ఉండటమే ఈ సీనియర్ నేతకు శాపంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన జీవిత చరమాకంలో పెద్దల సభకు వెళ్లాలనే కల నెరవేరకపోవడం యనమలకు పెద్ద లోటుగానే మిగిలిపోనుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ యనమలకు టీడీపీతో ఉన్న బంధం విడదీయరానిదే. నాడు స్పీకర్ స్థానంలో ఉండి చంద్రబాబుకు యనమల ఇచ్చిన సపోర్ట్ తెలుగు రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. అలాంటి మహానాయకుడికి ఇప్పుడు సొంత పార్టీనే ప్రాధాన్యత తగ్గుతుందా అనే చర్చ ఊపందుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానాలన్నీ అనుభవించిన యనమల కన్ను ఇప్పుడు ఢిల్లీ రాజ్యసభపై పడింది. పార్లమెంటులో అడుగుపెట్టిన తన రాజకీయ ప్రస్థానానికి ఘనమైన ముగింపు పలకాలని యనమల స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడి లెక్కలు, రాజకీయ సమీకరణాలు యనమల ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల జాబితాలో యనమల పేరు ఎక్కడా కనిపించడం లేదు. కుటుంబంలో ఇద్దరికి ఇప్పటికే కీలక పదవులు ఉన్నందున యనమలకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. కుమార్తె ఎమ్మెల్యేగా, అల్లుడు ఎంపీగా ఉన్న నేపథ్యంలో యనమలకు నో ఛాన్స్ అని అధిష్టానం తేల్చేసింది. రాబోయే 3 ఏళ్లలో అవకాశం ఇస్తామనే ఊరడింపు మాటలు ఈ సీనియర్ నేత ఆవేదనను తగ్గించలేకపోతున్నాయి. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభ అనే ఒకే ఒక్క లోటు అలాగే మిగిలిపోయేలా కనిపిస్తోంది.